Hello everyone, welcome back to my channel Sirisha Physics. Guys, today our topic is feedback. Feedback. Explain the types of feedback in a transistor. Feedback అంటే ఏంటన్నా ఆల్రెడీ నేను చెప్పాను. Some of the output will be connected as a input that is known as the feedback అన్నాడు. అంటే ఏంటన్నా వచ్చిన అవుట్పుట్ ని మళ్ళా మనం ఇన్పుట్ కి కనెక్ట్ చేస్తున్నాం, అందుకే దాన్ని ఫీడింగ్ బ్యాక్ అని అంటాం. ఫీడ్బ్యాక్ సర్క్యూట్. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ తీసుకున్నాము, జర్మేనియం సిలికాన్ అన్నాము. దాని నుంచి మనం పీ టైప్ ఎన్ టైప్ క్రియేట్ చేసుకున్నాము. ఆ రెండింటిని యూజ్ చేసి డయోడ్ ప్రిపేర్ చేసాం, పిఎన్ జంక్షన్ డయోడ్. ఆ డయోడ్స్ ని యూజ్ చేసి ట్రాన్సిస్టర్స్ ని ప్రిపేర్ చేసాము. ఆ ట్రాన్సిస్టర్స్ ని యూజ్ చేసి యాంప్లిఫైయర్స్ ప్రిపేర్ చేసాము. ఇప్పుడేంటి? ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ని ప్రిపేర్ చేస్తున్నాము ఆన్ బేసింగ్ ఆన్ యాంప్లిఫైయర్స్ ని యూజ్ చేసి. సో చూడండి నాన్న, టోటల్ ఎలక్ట్రానిక్ డివైస్ మొత్తం దేని మీద డిపెండ్ అయి ఉంది నాన్న? మన సెమీ కండక్టింగ్ మెటీరియల్ మీద, అవునా? సో అసలు ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ ఎ ట్రాన్సిస్టర్. ఇఫ్ ద ఫీడ్బ్యాక్ ఎనర్జీ అంటే ఎనర్జీ అంటే అది వోల్టేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు నాన్న. అప్లై టు ద ఇన్పుట్ ఈజ్ ఇన్ ద ఫేస్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్, దెన్ ద ఫీడ్బ్యాక్ ఈజ్ రిఫర్డ్ యాజ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటారు. చూడండి నాన్న, మన వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఇన్పుట్ గా అప్లై చేస్తున్నాయి. ఎట్లాగా? వోల్టేజ్ తీసుకున్నా కరెంట్ తీసుకున్నా అవి రెండు సేమ్ ఫేజ్ లో ఉండాలి. దెర్ ఈజ్ నో ఫేజ్ డిఫరెన్స్ అనమాట. అంటే సేమ్ ఉన్న వేవ్స్ ని మనం అక్కడ అప్లై చేయాలి. అది వోల్టేజ్ కావచ్చు, కరెంట్ కావచ్చు. అప్పుడు ప్రొడ్యూస్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని అంటాం అనమాట. ఓకేనా? సో ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఈజ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. చూడండి నాన్న, ఇది ఇన్పుట్ అనమాట. ఇక్కడ వచ్చింది ఏంటన్నా? అవుట్పుట్. అవునా? సో ఇక్కడ ఏం యూజ్ చేసాం? యాంప్లిఫైయర్ ఏ. యాంప్లిఫైయర్ పర్పస్ ఏంటి? విచ్ స్ట్రెంగ్ అండ్ ద సిగ్నల్ అనమాట. స్ట్రెంగ్ అండ్ ద సిగ్నల్. చూడండి అన్న, ఇక్కడ ఇన్పుట్ ఇచ్చా, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. మళ్ళా అవుట్పుట్ నేను ఏం చేసా? బై యూజింగ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ సమ్ ఆఫ్ ద అవుట్పుట్ విల్ బి కనెక్టెడ్ యాజ్ ఎ ఇన్పుట్. దట్స్ వై దిస్ ఈజ్ నోన్ యాజ్ ద ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇదంతా ఏంటన్నా? బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అనమాట. సో సిన్స్ ద ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ఇన్పుట్ సిగ్నల్, the net effect of feedback increases with input voltage, hence it is also termed as regenerating or direct feedback అని అంటాం అనమాట. అంటే ఏంటన్నా? ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఇన్పుట్ అవుట్పుట్ రెండు సేమ్ ఫేజ్ లో ఉన్నాయి అనుకున్నానా, అది నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది బై ద ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్. అందుకే దీన్ని ఏమని అంటాము? రీజనరేట్ ఫీడ్బ్యాక్ అని కూడా, లేదా డైరెక్ట్ ఫీడ్బ్యాక్ అని కూడా మనం అనొచ్చు అనమాట. సో ద ఓవరాల్ గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈస్ గివెన్ బై ఏ డాష్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ బీటా ఏ. బీటా అనేది ఏంటన్నా? ఫీడ్బ్యాక్ నెట్వర్క్ కి రిప్రజెంటేషన్. బీటా ఏ డాష్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ బీటా ఏ, దట్ ఈస్ ద గెయిన్. ఏ అనేది ఏంటన్నా? గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైయర్. బీటా ఈస్ ద feedback ratio. So positive feedback is employed in amplifiers, especially in oscillators. మనకి కోల్బ్రిట్జ్ ఆసిలేటర్ అని డిఫరెంట్ ఆసిలేటర్స్ ఉన్నాయి. ఫీడ్బ్యాక్ తర్వాత వచ్చేది మనకి ఆసిలేటర్సే. అర్థమవుతుందా? సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటో చూద్దాం. నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటన్నా? ఆపోజిట్ టు ద పాజిటివ్ ఫీడ్బ్యాక్. అంటే ఎలా చెప్పొచ్చు నాన్న? ఇఫ్ ద ఫీడ్బ్యాక్ ఎనర్జీ దట్ ఈస్ వోల్టేజ్ ఆర్ కరెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ applied to the input is out of phase with the input signal, then feedback is known as the నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని అంటాం. అంటే ఏంటన్నా? ఫీడ్బ్యాక్ ఎనర్జీ మనం ఏదైతే ఇస్తున్నామో, అది వోల్టేజ్ కానీ కరెంట్ కానీ, అది ఇన్పుట్ కి ఇస్తున్నాం కదా, ఏది ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం కదా, ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే ఇస్తున్నామో ఆ ఇన్పుట్ కి, అవి రెండు కూడా ఫేజ్ లో లేవనుకోండి, సేమ్ ఫేజ్ లో, అంటే దేర్ ఇస్ సమ్ ఫేజ్ డిఫరెన్స్, then that is known as the negative feedback అని అంటాము. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట. సేమ్ ఇక్కడ కూడా యాంప్లిఫైయర్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్, అవుట్పుట్ నుంచి సమ్ ఆఫ్ ద అవుట్పుట్ విల్ గివెన్ యాజ్ ఎ ఇన్పుట్. ఓకే, ఇన్ దిస్ సర్క్యూట్ ద యాంప్లిఫైయర్ ఇంట్రడ్యూసెస్ ఎంత ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది? 180 degrees phase shift, and feedback network introduces 0 degrees phase shift in the circuit. Thus, the resultant phase shift is 180 degrees, which causes Vf to be out of phase Vin.
అందుకే ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఏదైతే ఉందో అది 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది. అంటే విఎన్ విఎఫ్ పోతున్నాయి కదా నాన్న. అక్కడ ఏమని చెప్తున్నాం పాజిటివ్ లో మనం అప్లై చేసే ఇన్పుట్ వోల్టేజ్ మనం ఇచ్చిన ఫీడ్బ్యాక్ వోల్టేజ్ బోత్ ఆర్ ఇన్ ఫేజ్ లో ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని అంటున్నా. ఇక్కడ ఏమంటున్నాను సమ్ ఫేజ్ డిఫరెన్స్ షుడ్ బి ఎగ్జిస్ట్ ఇన్ బిట్వీన్ వి ఇన్పుట్ అంటే మనము జనరల్ గా యాంప్లిఫైయర్ కి ఇచ్చే ఇన్పుట్ అనమాట. ఇది ఫీడ్బ్యాక్ ఇన్పుట్ అంటే ఇది అంతా ఫేజ్ డిఫరెన్స్ షుడ్ బి ఎగ్జిస్ట్. ఎంత డిఫరెన్స్ 180 degrees. That's why this is known as the negative feedback anamata. Since feedback signal is out of phase with input signal, the net effect of feedback ఏమైపోతుంది డిక్రీజెస్ ద ఇన్పుట్ వోల్టేజ్. మనం ఇచ్చిన దానికంటే అక్కడైతే ఎక్కువ వస్తుంది, ఇక్కడ ఏమైపోతుంది రెండు అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటాయి కాబట్టి వాల్యూ ఏమైపోతుందమ్మా డిక్రీజ్ అయిపోతుంది. సో ద ఓవరాల్ గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ విత్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఈస్ గివెన్ బై ఏ డాష్ ఈక్వల్ టు ఏ బై 1 ప్లస్ బీటా ఏ. ఇక్కడ అదే పాజిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎంత వచ్చిందన్న 1 మైనస్ బీటా ఏ, ఇక్కడేమో 1 ప్లస్ బీటా ఏ అనమాట. సేమ్ ఏ ఈస్ ద గెయిన్, బీటా ఈస్ ద ఫీడ్బ్యాక్ రేషియో. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ యాంప్లిఫైయర్స్ లో మోస్ట్లీ యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపేర్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అండ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్. సింపుల్ నానే, if the feedback signal is in phase with the input signal then the process is called as the positive feedback. చెప్తున్నా కదా నాన్న, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, మనం ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్ మనం ఏది జనరల్ గా మన యాంప్లిఫైయర్ కి కనెక్ట్ చేసిన ఇన్పుట్ సిగ్నల్ ఫీడ్బ్యాక్ నుంచి మళ్ళా ఇన్పుట్ కి ఇంకో సిగ్నల్ ఇస్తున్నాం కదా, అవి రెండు కూడా సేమ్ ఫేజ్ లో ఉంటే దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని అంటాము. అలా కాకుండా ఇఫ్ ద ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ విత్ ద ఇన్పుట్ సిగ్నల్ దెన్ ద ప్రాసెస్ ఈజ్ కాల్డ్ నెగటివ్ ఫీడ్బ్యాక్. మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ అండ్ ద ఫీడ్బ్యాక్ ఇస్తున్న ఇన్పుట్ ఇవి రెండు అవుట్ ఆఫ్ ఫేజ్ ఉంటే దాన్ని నెగటివ్ ఫీడ్బ్యాక్ అని అంటాం అనమాట. నెక్స్ట్ ఇఫ్ ద ఫీడ్బ్యాక్ సిగ్నల్ ఈస్ VI ఈజ్ ఇన్ ఫేజ్ విత్ ఇన్పుట్ సిగ్నల్ దెన్ నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ విల్ ఇంక్రీజ్. సో VI ఈక్వల్ టు V0 ప్లస్ VF అంటాం అనమాట. అంటే ఏంటన్నా చెప్పాం కదా, ఇవి రెండు సేమ్ ఫేజ్ లో ఉంటే మనకు వచ్చే నెట్ అవుట్పుట్ అనేది ఎట్లా ఉంటుంది, మోర్ ఉంటుంది. సో అదే నెగటివ్ ఫీడ్బ్యాక్ తీసుకునేసరికి ఏంటి అవుట్ ఆఫ్ ఫేజ్ కాబట్టి వచ్చే వాల్యూ ఎంత ఉంటుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ అప్లైడ్ టు ద బేసిక్ యాంప్లిఫైయర్ ఈజ్ ఇంక్రీజ్డ్ దెన్ V0 ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి వాల్యూ ఏమవుతుంది, అవుట్పుట్ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్ ఎక్స్పోనెన్షియల్లీ. ఎక్స్పోనెన్షియల్ అంటే ఈ పవర్ అనమాట, అలా చెప్తాం అనమాట. సో ఇఫ్ ద ఇన్పుట్ వోల్టేజ్ అప్లైడ్ టు ద బేసిక్ యాంప్లిఫైయర్ ఈస్ డిక్రీజ్డ్ దెన్ ద కరస్పాండింగ్ అవుట్పుట్ ఈజ్ ఆల్సో ఏమవుతుందన్నా డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇన్ దిస్ మనం ఏం చెప్పొచ్చు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ లో ద గెయిన్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ బీటా ఏ అన్నాను. అదే నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి ఏ డాష్ ఈక్వల్ టు ఏ బై 1 ప్లస్ బీటా ఏ అనమాట. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇంక్రీజెస్ ద గెయిన్ ఆఫ్ యాంప్లిఫైయర్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తుందన్నా ఇట్ ఇంక్రీజెస్ ద యాంప్లిఫైయర్ గెయిన్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అదే నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తుందన్నా రెడ్యూసెస్ ద గెయిన్ ఆఫ్ యాంప్లిఫైయర్. నెక్స్ట్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్స్ ఇంక్రీజెస్ ఇన్ నాయిస్, డిస్టార్షన్ అండ్ గెయిన్ ఇన్స్టెబిలిటీ. ఇది ఏం చేస్తుందంట, నాయిస్ ఇంక్రీజ్ ఇన్ నాయిస్, డిస్టార్షన్ అండ్ గెయిన్ ఇన్స్టెబిలిటీ అనమాట. ఏది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్స్ ఇవన్నీ అనమాట. అదే నెగటివ్ ఫీడ్బ్యాక్ reduces the gain of the amplifier and negative feedback provides reduction in distortion, stability in gain, increased bandwidth and improved input and output impedances. ఇంపిడెన్స్ అంటే ఇస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్. ఇంపిడెన్స్ ఇంక్రీజ్ అయింది అనుకో నా వోల్టేజ్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ అనేది మోర్ వస్తుంది, అదే కరెంట్ కన్సిడర్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ ఆసిలేటర్స్. నెక్స్ట్ టాపిక్ మనకు ఆసిలేటర్స్. ఆసిలేటర్స్ లో యూజ్ చేస్తాము. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ యాంప్లిఫైయర్స్. పాజిటివ్ నేమో ఆసిలేటర్స్ లో యూజ్ చేస్తాము, నెగటివ్ నేమో యాంప్లిఫైయర్స్ లో యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ లిస్ట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ యాంప్లిఫైయర్స్. ఏంటన్నా అడ్వాంటేజ్, ద అడ్వాంటేజ్ ఆఫ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్స్ ఆర్ in negative feedback amplifiers the voltage gain of an amplifier remains stable. ఏమవుతుందంటే నాన్న వోల్టేజ్ గెయిన్ అనేది నెగటివ్ ఫీడ్బ్యాక్ లో తీసుకుంటే ఇట్స్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇట్ రెడ్యూసెస్ ద నాన్ లీనియర్ డిస్టార్షన్ ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ సిగ్నల్ యాంప్లిఫైయర్స్. ఈ డిస్టార్షన్ ఏదైతే ఉంటుందో ఎప్పుడు మనం
లార్జ్ సైజ్ ఆఫ్ యాంప్లిఫైయర్స్ ని యూజ్ చేసినప్పుడు ఈ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తుందంట, ఆ డిస్టార్షన్ ని రెడ్యూస్ చేస్తుందంట. నెక్స్ట్ ఇట్ ఇంప్రూవ్స్ ద ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ద యాంప్లిఫైయర్ అండ్ ఆల్సో ఇట్ ఇంక్రీజెస్ ద frequency response of the amplifier. It increases the stability of the circuit. Negative feedback increases the input impedance and decreases the output impedance of the amplifier. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇంక్రీజ్ అయింది అని అంటే అవుట్పుట్ ఇంపిడెన్స్ ఏమైపోతుందని యాంప్లిఫైర్ ది డిక్రీజ్ అయిపోతుంది. సో it decreases the noise voltage in the amplifier. It also decreases the noise voltage in the amplifier. ఇది మనకి ఫీడ్బ్యాక్ సర్క్యూట్ గురించి నాన్న. నెక్స్ట్ క్లాస్ లో మిగతా డిస్కస్ చేద్దాం. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.